హలో గాయ్స్, వెల్కమ్ టు యానం తెలుగు వరల్డ్. ఇవాళ యానం వచ్చేసి డండడన్ సీజన్ 2 ఎపిసోడ్ 4. స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే అగ్నిపర్వతం పేలడం వల్ల విలేజ్ని ఖాళీ చేస్తుంటారు. ఇంకా కీటో ఫ్యామ్ నామి అంటుంది, ఇలాంటిది జరుగుతుంది అనే ఆ లెజెండరీ సర్పెంట్కి బలులు ఇస్తున్నాం, కానీ అంతా అయిపోయింది, ఇదంతా నీ వల్లనే అని మోమోని అంటారు. నామి అంటుంది, ఆ లెజెండరీ స్నేక్ గాల్లోకి వెళ్ళింది, దానికి సంకేతం అగ్నిపర్వతం పేలుతుంది అని నామి అంటుంది. అది హాట్ స్ప్రింగ్ వాటర్ పైకి తన్నడం వలన ఇలా అగ్నిపర్వతం పేలింది అని అంటుంది మోమో. మోమోకి ఆలోచన వచ్చి తన పవర్స్తో ఆ ఎత్వాంని లేపి పైకి ఎత్తి పడేస్తుంది. తను కూడా ఆ ఎత్వాం వెనకాలే పరిగెడుతుంది. కీటో ఫ్యామిలీకి కోపం వచ్చి మోమోని ఆపడానికి మోమో వెనకాలే పరిగెడతారు. చివరికి మోమో ఆ ఎత్వాంని ఒక పైపులా యూజ్ చేసుకోవడానికి ఫౌంటైన్ దగ్గరికి వెళ్తుంది. ప్రెజెంట్ అయితే మోమో ఆ ఎత్తవంతో మంటలను చల్లార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మోమో ప్లాన్ చేసినట్టే లావానైతే చల్లార్చుతుంది, కానీ ఆ లావా అంతా విలేజ్ని మొత్తం కమ్మేస్తుంది. ఇంతలో నామి వచ్చి మోమోని వెనక నుంచి తన్నుతుంది. నామి అంటుంది, నేను ఆ జ్వాలాముఖికి బలి ఇచ్చి ఆ జ్వాలల్ని శాంతింపచేస్తాం అని చెప్పి అంటారు. మోమో అంటుంది, ఏంటప్పుడే మీ దేవుడు మారిపోయారా? ఇంతకు ముందు ఎత్వాం అన్నారు, ఇప్పుడు జ్వాలాముఖినా అని చెప్పి మోమో అంటుంది. కీటో ఫ్యామిలీ అంతా కలిసి మోమోని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇంతలో మాంజీరో ఎంట్రీ ఇస్తాడు. మాంజీరో అంటాడు, ఒక వారం క్రితం మాస్టర్ నాకు ఫోన్ చేశారు, 3 పిల్లలు వస్తున్నారు, వాళ్ళని నువ్వు బాగా చూసుకోవాలి అని, కానీ మీరు అని నాకు తెలియదు అని చెప్తాడు. వీళ్ళని నేను చూసుకుంటాను, నువ్వు లావా పని చూడు అని చెప్పి మాంజీరో అంటాడు. మోమో లావా చల్లార్చడానికి ట్రై చేస్తుంది. ఇంతలో ఈవిల్ ఐ బాల్ వచ్చి ఆ ఎత్వం బాడీని పీస్ చేస్తుంది. వచ్చింది ఎవరో కాదు, జీజీ. జీజీ లోపల ఉన్న ఈవిల్ ఐ కీటో ఫ్యామిలీని చూడగానే రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. నామి మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. మోమో తన సైకిక్ పవర్స్తో కాపాడుతుంది. ఇది చూసి ఈవిల్ ఐ అంటాడు, నీకు వేరే పనేమీ ఉండదా? ఎప్పుడు చూసినా నా పనికి అడ్డు వస్తూ ఉంటావు అని చెప్పి ఈవిల్ ఐ అంటాడు. అయితే ముందు నీ పని చూస్తా అని చెప్పి ఇంతలో మోమోని అటాక్ చేస్తాడు. నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి, ఓకరుని ఎక్కడా అని మోమో అడుగుతుంది. ఆన్సర్ ఉండదు. ఇంకా చూసుకుంటే నామి, మాంజీరో, మోమో ముగ్గురు కలిసి ఈవిల్ ఐ మీద అటాక్ చేస్తారు. వాళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేసినా ఏ యూజ్ ఉండదు. పైగా మోమో సైకిక్ పవర్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇదే అదునుగా చూసుకొని ఇంతలో ఈవిల్ ఐకి మంచి పంచ్ని ఇస్తారు. అదెవరో కాదు, మీరు సీజన్ 1లో చూసిన క్యారెక్టర్ బాక్సింగ్ ఏలియన్. మోమోని కాపాడడానికి వస్తాడు. నువ్వు నీ ఫ్యామిలీతో ఉండాలి కదా, నీ కొడుకు ఎలా ఉన్నాడు అని మోమో అడుగుతుంది. అది తర్వాత మాట్లాడదామని ఏలియన్ అంటాడు. ఇంతలో సైకో అండ్ టారుని ఎంట్రీ ఇస్తారు. సైకో అంటే ఎవరో కాదు, కట్ చేస్తే సైకో అండ్ ఈవిల్ ఐ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కోల్పోతుంది అని అనుకున్న టైంలో ఆ బొమ్మకి సిగ్నల్ ఇస్తుంది. ఆ బొమ్మ రన్నింగ్ చేసుకుంటూ ఈవిల్ ఐని గుద్ది దాంతో ఫైట్లోకి వెళ్తుంది. ఈవిల్ ఐకి చిరాకు వచ్చి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. ముక్కలు అయిపోతుంది బొమ్మ. ఈవిల్ ఐ గమనిస్తే ఆ ముక్కల్లో బంధించే మంత్రాలు ఉంటాయి. వెంటనే మాంజీరో మంత్రాలు చదువుతాడు. ఆ బొమ్మ ఈవిల్ ఐని బంధిస్తుంది. కట్ చేస్తే సైకో మాంజీరోని అడుగుతుంది, వాళ్ళ ముగ్గురిని బాగా చూసుకోమని చెప్పాను కదా అని. మీరు నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు అని మాంజీరో అంటాడు. మోమో అండ్ ఆ ఏలియన్ ఓకరున్ కోసం పరిగెడుతూ వెళ్తారు. ఆ ఇల్లు ఉన్న ప్లేస్కి వెళ్తారు. ఆ స్వరంగం ఉన్న ప్లేస్ని ఆ ఏలియన్ గుద్దుతుంది. లావా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకరున్ ఆచూకీ ఏమీ కనిపించదు, లావా బుడగలు కనిపిస్తాయి అంతే. మోమో లోపలికి వెళ్ళడానికి ఏలియన్ వాళ్ళ కొడుకుని హెల్ప్ అడుగుతుంది. నేను నిన్ను వెళ్ళనివ్వను అని ఏలియన్ ఆపుతాడు. ఇంతలో ఏలియన్ కొడుకు తన ఏలియన్ షిప్ ద్వారా ఒక లావా ముద్దని బయటకు తీస్తాడు. దాని మీద వాటర్ చల్లి ఆ లావాని పగలకొడుతుంది మోమో. అందులో ఓకరున్ అండ్ టర్బోగ్రాని ఉంటారు. ఓకరున్ ఆ ఎర్త్వార్మ్ స్టిక్కీ లాంటి జిగురుని యూజ్ చేసుకుని ఆ లావా నుంచి బయటపడ్డామని చెప్తాడు. మోమో ఓకరున్ని హగ్ చేసుకుంటుంది. మంచిదయింది, నీకేం జరగలేదు అని ఏడుస్తుంది. మోమో అండ్ ఓకరున్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.